కర్ణాటకలో మొన్న 27వ తారీఖు మంగళూరు సమీపంలో కుడుపైన గ్రామంలో ఒకతను జై పాకిస్తాన్ జై పాకిస్తాన్ అని అరిచాడు. ముస్లిం అతన్ని కొట్టి చంపేశారు. సరే, అతను ఎందుకు అరిచాడు, వీళ్ళు ఎందుకు కొట్టి చంపారు, అసలు ఎక్కడ కొట్టి చంపారు, పాయింట్ ఏంటి అని తెలుసుకుందాం. కొంచెం మనం వివరంలోకి వెళ్తే మనకి ఈ నెల 22వ తారీఖున పహల్గామ్ అనే కాశ్మీర్లోని ఒక ప్రాంతంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యి ఒక 28 మందిని కాల్చి చంపేశారు వాళ్ళు. ఇది మనందరికీ తెలుసు. ఒక 30 మందిని 32 మందిని కూడా గాయాలైనవి. అయితే అక్కడి నుంచి మన భారతదేశంలో ఉన్న హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ కూడా అన్నిటి వర్గాలకు అతీతంగా అందరూ పాకిస్తాన్ మీద మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని కూడా మనం చెప్పాం. సరే, దాన్ని వదిలేయండి. హైదరాబాద్లో అసుద్దీన్ ఓవైసీ అనే అతను కూడా పాకిస్తాన్ని వ్యతిరేకిస్తూ మన భారతీయులకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒరే పాకిస్తాన్ పిరికి పందేతోళ్ళారా, అసలుకి ఖురాన్లో ఈ చెత్తచెదారం ఏమీ లేదురా, నేను ఫస్ట్ భారతీయుడిని, ఆ తర్వాత ముస్లింని, ఆయన మీరు మనుషులు చంపడం దున్నపోతే వెళ్ళారా అని ఆయన కూడా ఖండించాడు దీన్ని. ఇది మనందరికీ తెలుసు. సరే, ఓకే. ఎప్పుడైతే మన భారతదేశం ప్రతీకారంగా పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద లేదా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించామో అప్పటి నుంచి ఇక్కడ మన ఇండియాలో ఉన్న ముస్లింలు, అంటే అందరూ కాదు, 1,00,000 మన ఇండియాలో ఉన్న ముస్లింల్లో 1,00,000 ఆడేదో వాడు సొంత గడ్డ పాకిస్తాన్ అయినట్టు, ఆడు అక్కడే పుట్టి పెరిగినట్టు, అక్కడ గాలి అక్కడ నీరు తాగుతున్నట్టుగా ఈ పిచ్చేదో ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయ్యి అక్కడక్కడ రోడ్ల మీద పాకిస్తాన్ జిందాబాద్, లేదా పాకిస్తాన్ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అబ్బాయ్, ఇక్కడ ఎవరైతే కొంతమంది ముస్లింలు 1,00,000 ఉన్నారో వాళ్ళది పాకిస్తాన్ కాదురా బాబా. మనందరం భారతీయులు. దక్షిణ భారతదేశంలో ముస్లింలైనా చూడండి, 80% నల్లగా ఉంటారు, పొట్టిగా ఉంటారు. మన భారతదేశం యొక్క ముఖం కవళికలు కనిపిస్తాయి. మనందరం భారతీయులు. ఫస్ట్ మీరేంటో జస్ట్ ఇస్లామిక్లోకి వెళ్ళారు అంతే. అంత మాత్రాన పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా డౌన్ డౌన్ అనమాకండ్రా బాబు. మనది భారతదేశం. మన క్రిస్టియన్స్ అయినా, హిందువులైనా, ముస్లింలైనా మనందరం అన్నదమ్ముళ్ళు. మీరు ఇప్పుడు కూడా నమ్మకపోతే నేను ఏం చేయలేను. ఒకసారి ఇరాన్, ఇరాక్ ముస్లిం ముఖాలు చూడండి, మన సౌత్ ఇండియాలో ఉన్న మన ముస్లిం ముఖాలు చూడండి. 80% ఇక్కడ హిందువులతో క్రిస్టియన్తో కలిసిపోయి ఉంటాయి మన ముఖాలు. మనందరం భారతీయులరా బాబు. సరే, ఇంతకీ పాయింట్ ఏం చెబుతున్నానంటే, ఇంతకీ ఎక్కడ జరిగింది ఇది? కర్ణాటకలోని మంగళూరులో కుడుపు అనే ప్రాంతంలో జరిగింది. అక్కడ ఏదో క్రికెట్ ఆడుకుంటున్నారు. దగ్గర ఒక 10 జట్లు వచ్చినాయి. ఒక 100 మంది ప్లేయర్స్ వచ్చారు. జనం కూడా భారీ ఎత్తున వచ్చారు. ఆట జరుగుతూ ఉన్న మధ్యలో ఒక అతను ఎంటర్ అయ్యి పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అని కేకలేశాడు. ఆ ఆటలో ఆడుతున్న ఒక ప్లేయర్ పరిగెత్తుకుంటూ వచ్చి సచిన్ అనే అతనితో కొంచెం ఒకరు నెట్టుకున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటారు ఎట్రా అని. అతను నెట్టాడు, ఇది వీళ్ళు నెట్టారు. అంతలోకి అక్కడ ఉన్న 15 మంది 25 మంది వచ్చేసి ఈ పాకిస్తాన్ జిందాబాద్ అన్న వ్యక్తిని కొట్టారు. కొడితే చచ్చిపోయాడు అక్కడ, స్పాట్ డెడ్. అయితే ఇదే విషయం మీద కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వరరావు గారు ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ ఏంటో చూడండి. An incident of mob lynching has been reported on his name is not known at this point of time, and also his identity has not been known, whether he has come from outside the state or within the state. I was told చూశారు కదా, ఈ వార్త ఆబద్ధమేం కాదు, నిజం ఇది.
సాక్షాత్తు కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వరరావు గారు ప్రెస్ రిలీజ్ చేశారు. నేను మళ్ళీ ఒకటే చెబుతున్నాను, మన భారతదేశంలో ఉన్న అందరూ అన్నదమ్ముళ్ళు. ఎవరో కొన్ని ఎప్పుడో 100 ఏళ్ల క్రితం అయ్యో కొన్ని జరగలేదంటలా. అందుకని కొంతమంది ముస్లింలుగా, జైనులుగా, బౌద్ధులుగా, క్రిస్టియన్స్గా మారిపోయాం అంతే. గుర్తుపెట్టుకోండి, మనందరం భారతీయులు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, జైన్లు, బౌద్ధులు మనందరం భారతీయులు. మనందరం సరే మీరు అనుకోవచ్చు ఒకే డిఎన్ఏకి మీరు పుట్టలేదని అనుకోవచ్చు మనందరం, కానీ ఒకే గాలి పీల్చుకుంటున్నాం, ఒకే నేల ఫుడ్ తింటున్నాం, ఒకే నది నీళ్లు తాగుతున్నాం. ఇన్ని చేస్తున్నప్పుడు మనందరం అన్నదమ్ములమే కదా. ఎక్కడో చిన్న నేను ముస్లిం అని ఒక చిన్న ఆ పిచ్చితో అలా చేయమాకండి. నేను చెప్పేది అదే, మన సగటు ముస్లింకి కొంచెం తెలుగు కళ్ళ వాళ్ళు, మేధావులు, అసూయుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు మంచిగానే బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ మీద మనకి గౌరవం, ప్రేమ, రెస్పెక్ట్ అన్నీ వచ్చేస్తాయి. ఎటు వచ్చి ఇల్లిటరేట్స్ ఉంటారు మన ముస్లింల్లోనే. వాళ్ళల్లో కొంతమంది పాకిస్తాన్ జిందాబాద్, మన పాకిస్తాన్ కాదురా బాబు, పాకిస్తాన్ జిందాబాద్ అంటే పాకిస్తాన్కి వెళ్ళాలని. పాకిస్తాన్కి వెళ్తే మనం ఏం చేస్తాంరా, మనందరం అడుక్కు తింటాం. ఒకసారి కావాలంటే నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో, నేను ఇండియన్ ముస్లిం అంటారు తప్ప ముస్లిం అనరు. అసలు ఇండియన్ కుక్క అని తిడతారు వాళ్ళు పాకిస్తాన్స్. అందుకని ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కొంతమంది లేదా క్రిస్టియన్స్ కొంతమంది అర్థం చేసుకోండి, మనందరం భారతీయులు, మనందరం కలిసికట్టుగా ఉండాలి. మనందరం కలిసికట్టుగా ఉండకపోతే అది ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో పెద్ద ప్రమాదం. జై హింద్.